ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ ఆవరణలో ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్ ధర్నా చేపట్టారు. ఓటర్లను, ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేయిస్తున్నాడని ఆరోపించిన జడ్సన్ తనపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇక స్పందించని అధికారుల తీరుకు నిరసనగా మల్లన్నను డిస్క్వాలిఫై చేయాలంటూ జడ్సన్ డిమాండ్ చేశాడు. సార్ మేము గెలిచినాం సార్. నిన్న పిటిషన్ కూడా ఇచ్చిన, సాక్ష్యాలు ఇచ్చిన, వీడియో లేదు అర్థం కాదు. ఇది తప్ప కాదు, వాడు మాట్లాడి తప్ప అంటే తప్పు కాదు, ఇది మాట్లాడవచ్చు అని అంటే ఆయన ఇప్పుడు ఏమంటే సార్ ఆప్షన్ సార్ మీకు తెలియదు సార్, మీకు సగం తెలుసు, పూర్తిగా తెలియదు. వాళ్ళకి వీడియో సార్, వాళ్ళ డ్యూటీ ఏంది కాదు, వాళ్ళ డ్యూటీ ఏంది, ఎన్నికల అధికారి డ్యూటీ ఏంది. రాహుల్ బొజ్జా గారు మన ఎంత పెద్ద ఉపన్యాసం మాకు ఇచ్చారు. ఏమన్నారు, మీరు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా బీచ్గా మీరు ఎన్నికలకి రద్దు చేస్తారు. ఒకటి సార్, ఇగో రేపు ఇప్పుడు కూర్చున్నా కదా, రేపటి సాయంత్రం వరకు యాక్షన్ రాకుంటే రేపు ఆఫీస్ ముందు నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు వచ్చే ఈ నెల 27వ తారీఖు ఉన్నది. అయితే ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సభలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో మరి కాంగ్రెస్ పార్టీ సభ జరిగింది. ఆ సభలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మాన్ మల్లయ్య గారు మరి నాకు ఓటు వెయ్యకుంటే నేను శ్మశానానికి పోతా అంటే వస్తా అనే టైప్లా బెదిరించడం జరిగింది. ఇగో ఇది చూడండి, శాసన మండలికి పంపుతారో శ్మశానానికి పంపుతారో తెలుసుకుని అన్నట్టుగా ఒక బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయి. అయితే దీనికి గాను యాక్చువల్గా ఇది ఎలక్షన్ అబ్జర్వర్ గారు మరి దీనిపైన వారు సుమోటోగా కేసు పెట్టారు. మాకు అదే 15వ తారీఖు రోజు ఎలక్షన్ అబ్జర్వర్ అయినటువంటి రాహుల్ బొజ్జా గారు మరి రెచ్చగొట్టే మాటలు ఎటువంటి మాట్లాడినా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా, ఎటువంటి కార్యక్రమాలు పాల్పడ్డా మీ పైన యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కానీ ఆర్ఓ గారు కానీ చెప్పడం జరిగింది. కానీ అదే రోజు ఈయన ఒక మీడియాలో ఉంటూ మరి ఇదివరకు కౌశిక్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన ఛానల్లో గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇట్లా అంటారా, అట్లా అంటారా, అట్లా మాట్లాడతారు. మరి అలా ఈయన మాట్లాడింది ఏంటిది, ఈయన ఏం మాట్లాడిండు? కాబట్టి నేను వాళ్ళు సుమోటోగా తీసుకోకుంటే నిన్న పొద్దుగాల మెయిల్ పంపిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు, నల్గొండ జిల్లా అంటే ఈ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా నేను మెయిల్ చేసిన, అబ్జర్వర్ గారు కూడా చేసిన. ఎటువంటి చర్యలు లేవు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు వచ్చే ఈ నెల 27